మాయాతిమిరం వేస్తే మాత్రం నేనెందుకు లొంగాలి అన్నాడనుకోండి సూర్యుడు. అలా అన్న ఉత్తర క్షణంలో ఇంకా లోకంలో ధర్మం ఎందుకు నిలబడుతుంది? అసలు ఎవరి మానాన వాళ్ళు ధార్మికంగా ఎందుకుంటారు? అలా ఉండనప్పుడు బలహీనుడన్నవాడు ఎలా బ్రతుకుతాడు లోకంలో? ధర్మము నిలబడాలి. ధర్మము నిలబడాలి అంటే కృష్ణ భగవానుడు మాయాతిమిరాన్ని సృష్టించి మహాభారతంలో అర్జునుడు బ్రతకడానికి కారణమయ్యాడు కాబట్టి సైంధవుడి తల తెగింది. తెగింది కాబట్టి కౌరవులు మళ్ళీ నిస్సత్తువకి లోనైపోయారు కాబట్టి మళ్ళీ ఉత్సాహాన్ని పుంజుకుని పాండవులు నడవగలిగారు. సూర్యుని యొక్క గమనము, ఆ సూర్యాస్తమయ సూర్యోదయాలనేటటువంటివి అంత కీలకమైనటువంటి పాత్ర పోషించాయి. ఆయన అంతటి మహానుభావుడైన సూర్యనారాయణమూర్తి ఆయనని కూడా నిన్ను శపిస్తానేమనుకుంటున్నావో అని ఇలా వేలు చూపించి లొంగదీసినటువంటి ఉపాసకులు ఉన్నారు ఈ లోకంలో. ఇదే భూమి మీద ఎంతటి మహాత్ములు జన్మించారంటే, ఇంతటి ధర్మమూర్తి, అంతటి తేజోమూర్తి, హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాగరిగిన గట్టి అటువంటి వాణ్ణి ఇలా వేలు చూపించి, నువ్వు కాని నాకు వశవర్తివి కాకపోతే, నీ చెప్పిన మాట వినకపోతే నా ఉపాసన చేత నీ ఉపాసన విధానాన్ని నశింపచేస్తానేమనుకుంటున్నావో అన్నంత ఉపాసకులు ఈ లోకంలో పుట్టారు. భాస్కర రాయల వారిని మహానుభావుడు లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం చేశారు. ఆయన ఎంత గొప్ప వ్యాఖ్యానం అంటే అదేం మామూలు భాష్యం కాదు. అది భాస్కర రాయల వారు లలితా సహస్రానికి అంతటికీ వ్యాఖ్యానం వ్రాసిన తర్వాత కాశీపట్టణానికి వెళ్ళారు. కాశీపట్టణానికి వెడితే అక్కడ గంగ తీరంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ వచ్చి ఆయన్ని అడిగారు, అయ్యా మీరు మహాచతుషష్ఠి యోగిని గణసేవిత అని ఒక నామానికి వ్యాఖ్యానం చేశారు. 64 కోట్ల మంది యోగిని దేవతలు లలితాపరాభట్టారికను ఆరాధన చేస్తాయని మీరు భాష్యం చేశారు కదా, 64 కోట్ల మంది యోగినుల పేర్లు చెప్పండి, వాళ్ళ చరిత్ర చెప్పండి అని అడిగారు. అడిగితే ఆయన నవ్వి అన్నారు భాస్కరరాయల వారు, ఇవాళ సాయంకాలం మీరు గంగ స్నానం చేసి సంధ్యావందనం చేసుకొచ్చి గంగ తీరంలో కూర్చోండి, 64 కోట్ల మంది పేర్లు చెప్తాను చరిత్ర అన్నారు. ఆయన అమ్మవారికి నమస్కారం చేశారు. అమ్మా, పెద్ద పరీక్ష, బ్రాహ్మణులు నన్ను ఇలా అడిగారు, తల్లి నువ్వే గట్టెక్కించాలన్నారు. భక్తుడికి రక్షణ ఏమిటండి? భక్తి ధర్మమే. కాబట్టి ఆయన ఆ ధర్మాన్ని నమ్ముకుని నమస్కారం చేశారు. చేసి కూర్చున్నారు. ప్రదోష వేళయింది, సంధ్యావందనం చేసుకుని వచ్చారు. బ్రాహ్మణులందరూ గంగా తీరంలో కూర్చున్నారు. కూర్చుని ఉంటే 64 కోట్ల మంది యోగినీ దేవతలకు సంబంధించిన చరిత్ర భాస్కర రాయల వారు చెప్పడం కాదు, 64 కోట్ల మంది యోగినీ దేవతలు కాశీపట్టణంలో ఆకాశంలో నిలబడి ఎవరి చరిత్ర వాళ్ళకి చెప్తున్నారు. ఆ బ్రాహ్మణులందరికీ వాళ్ళు తెల్లబోయి ఒళ్ళు గగురు పొడిచింది. వాళ్ళకి గగురు పొడిచి పరిగెత్తుకుంటూ ఆ కుంకుమానంద స్వామి వారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, ఇదేమి విచిత్రం అండి, ఆయన చెప్తారనుకున్నాం, భాస్కర రాయల వారు ఏకంగా 64 కోట్ల మంది యోగినులు వచ్చి ఆకాశంలో నిలబడి చరిత్ర చెప్తున్నారు అంటే ఆయన అన్నారు, మీరు ఏదో తొందరపడి భాస్కర రాయల వారంటే సామాన్యుడనుకుని ఆయనని విమర్శించచ్చు, తేలికగా మాట్లాడచ్చు అనుకున్నారు. ఆయన ఎవరో చూడండి కళ్ళు తుడిచారు ఆ వచ్చిన బ్రాహ్మణులకు. వాళ్ళు కళ్ళు విప్పి చూసేసరికి మహానుభావుడికి భాస్కర రాయల వారి యొక్క కుడి భుజం మీద లలితాపరాభట్టారిక, ఎడం భుజం మీద శ్యామలాదేవి కూర్చుని, ఆయన ఉపాసకుడు కూర్చుని దర్శనమిచ్చారు. ఈ సంఘటన జరిగిన తరువాతే కాశీపట్టణంలో శ్రీచక్రేశ్వర లింగాన్ని ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికీ కిందకి దిగితే కనపడుతుంది. శివలింగం మీద శ్రీచక్రం ఉంటుంది, శ్రీచక్రేశ్వరుడు అంటారు. అటువంటి భాస్కర రాయల వారు మహా ఉపాసకుడు. ఆయన శరీరంతో ఉన్న రోజులలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. మహారాష్ట్ర దేశాన్ని ఒకప్పుడు శివాజీ మహారాజ్ పరిపాలించి హైందవ సామ్రాజ్య స్థాపన చేశాడు. ఆ శివాజీ మహారాజు యొక్క పౌత్రుడు సాహు. ఆ సాహుకి ఒక సైన్యాధిపతి ఉండేవాడు. ఆయనని ధనాజీ జాధవుడు అని పిలిచేవారు. ఆ ధనాజీ జాధవుడికి ఒక కుమారుడు, ఆయన పేరు చంద్రసేన జాధవుడు. ఆ చంద్రసేన జాధవుడు బాలకీ నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేస్తున్నాడు. ఆయనకి సంతానం లేదు. ఆయన గురువు గారు భాస్కర రాయల వారు. భాస్కర రాయల వారు ఒకసారి అటుగా వస్తూ ఉంటే ఆయన దర్శనం చేసుకుని అర్ఘ్యపాద్యాదులిచ్చి గురువు గారిని ప్రార్థన చేశాడు. అయ్యా, నాకు ఎదర కావలసిన అంత్యేష్టి సంస్కారాన్ని నిర్వహించడానికి
శరీరం పడిపోయిన తరువాత పిండ ప్రదానం చెయ్యడానికి ప్రతి ఏటా శ్రాద్ధకర్మ చేయడానికి ఓ కుమారుడు ఉండాలి. అది కోరరాని గొంతెమ్మ కోరిక కాదు, ఉండవలసినటువంటి కోరిక. పుత్ర సంతానం పొందాలని ఎవరికి ఉండదు? కాబట్టి నాకొక్క కుమారుణ్ణి ప్రసాదించవలసింది అని ప్రార్థించాడు. భాస్కరరాయల వారు వెంటనే ఆశీర్వచనం చేశారు, నీకు కుమారుడు కలుగుతాడు అని. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.